ఉపరాష్ట్రపతిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ 152 ఓట్ల ఆధిక్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగినటువంటి ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణము. ఇక్కడ ఒకసారి చూస్తే మొత్తం ఓట్లు 781 ఓట్లు, పోలైనటువంటి ఓట్లు 767 ఓట్లు, 452 ఓట్లేమో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ గారికి పడితే 300 ఓట్లు మాత్రమే సుదర్శన్ రెడ్డి గారికి పడ్డాయి. బేసిక్గా ఈడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్లు 330 పైచీలకు ఓట్లు ఉంటాయి. ఒక్క నిమిషం, అది ఎంతనో చెప్తా. క్రాస్ ఓటింగ్ జరిగింది ఇక్కడ చాలా క్లియర్గా. ఇన్వాలిడ్ ఓట్లు కూడా పడ్డాయంట 15 మంది. ఇక అంత ఆ ఎంపీలకు కూడా ఇన్వాలిడ్ ఓట్లు పడ్డాయంటే దానికి మించింది ఇంకొకటి ఉండదు. డిఎంకేతో సహా 15 మందికి పైగా విపక్ష ఎంపీల క్రాస్ ఓటింగ్ జరిగింది. సుదర్శన్ రెడ్డికి 2 లేదా 3 వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారంట. ఇదేమో కానీ ఒక 17 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి వేసారు. ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఏకి ఓటేసారు. బేసిక్గా ఆయనకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. వీళ్ళ ఎన్డీఏకి ఉన్నటువంటి దానికంటే కూడా ఎక్కువ వచ్చినాయి, ఈయనకు రావాల్సిన దానికంటే తక్కువ వచ్చేసినాయి. 330 చిలుకు అటు ఇటు ఉంటాయి వీళ్ళకి, కాంగ్రెస్కు ఇండి కూటమికి, కానీ తక్కువ వచ్చినాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండి కూటమి అభ్యర్థికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. ఎన్నికల అధికారి కూడా మోదీనా? ఓకే. పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో అది 781కి చేరింది. వీళ్ళందరూ ఓటు హక్కు లభించింది. ఇక భారతీయ జనతాదళ్లో 1, బిజు జనతాదళ్లో బీజేడీ 1, 7 బారాస 4, శిరోమణి అకాలీదళ్ 1, అంటే దాదాపు ఒక 12 మంది ఓటింగ్లో పాల్గొనలే, దూరంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఓట్లు వేసింది 769 మంది ఎంపీలకు ఓటింగ్ వేసేటువంటి అవకాశం కలిగింది. సో దాంతో పోలింగ్ ముగిసినప్పటికీ 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 98.2% పోలింగ్ జరిగింది. ఇక సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి రాత్రి 7 గంటల విజేతను ప్రకటించారు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10% ప్రతిపక్షాల అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఏమో 60% వచ్చినాయి ఓట్లు, ప్రతిపక్షాల అభ్యర్థికి ఏమో 39.89% ఓట్లు వచ్చినాయి. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ 52.7, బైరాన్ సింగ్ షెకావత్ 59.82%, తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓటు శాతం ఇదే. సో ఇప్పటి వరకు సర్వేపల్లి రాధాకృష్ణన్, జస్టిస్ ఇదైతుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారంతా పోటీ ద్వారా గెలిచారు. ఇందులో 1992లో కేఆర్ నారాయణ్కు అత్యధికంగా 99.86% ఓటు రాగా 1969లో గెలిచినటువంటి గోపాల్ స్వరూప్ పాఠక్కు అతి తక్కువగా 52.7% దక్కినాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక జరిగినటువంటి ఎన్నికల్లో విజేతలైనటువంటి వెంకయ్యనాయుడికి 67.89% వస్తే జగదీప్ ధన్కడ్కి 74.37% వచ్చినాయి. ఈసారి రాధాకృష్ణకు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువగా రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆ మేరకు తగ్గాయి. అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డికి, అంటే ఇండి కూటమికి పడాల్సినటువంటి 14 ఓట్లు ఈయనకు అదనంగా పడ్డాయి. అంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయనకు రాధాకృష్ణన్ గారికి ఒక 14 మంది ఎక్కువ ఓట్లు వేసారు. దీన్ని బట్టి ప్రతిపక్షాల వైపు ఉన్నవారు క్రాస్ ఓటింగ్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాదాపు 40 మంది ఎంపీలు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేశారని లోక్సభలో భాజపా చీఫ్ విప్ సంజయ్ జయస్వాల్ చెప్పారు. వీటిలో చెల్లని ఓట్లు ప్రస్తావన ఉంది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 15 చొప్పున ఉన్నాయి. ఈ 15 మంది ఎంపీలు ఎవరో చూసి వాళ్ళు లోక్సభ సభ్యులా లేకపోతే రాజ్యసభ సభ్యులా, ఆ సభ్యులను మొత్తం ఫస్ట్ వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసేసేయాలి.
ఎందుకంటే ఒక ఎంపీగా ఉండి కూడా ఆయనకు ఓటు వేయడం రాకపోతే దానికి మించినటువంటి దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఒక ఎంపీ అండి, ఇవాళ రేపు చదువు రానోళ్ళు కూడా ఓటు అనే దాన్ని వాళ్ళ ఒక హక్కు లెక్క, ఓటు వేయకపోతే సచ్చినట్టు రా లెక్క అని చెప్పేసి వాళ్ళు పోయి జాగ్రత్తగా ఓటు వేసేస్తారు. నా ఓటు వడ్డదా లేదా అని కూడా అడుగుతారాడ, పడ్డదా నా ఓటు అని చెప్పేసి. ఓటుకు అంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు 15 మంది ఎంపీలు ఆ చెల్లని ఓటు ఎట్టేస్తారు అంటే కావాలని చేసిర్రా లేకపోతే వాళ్ళకి తెలియక చేసిర్రా? ఈసారి గైరాజరైన వారి సంఖ్య తగ్గి పోలింగ్ పెరిగింది. మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో 67 ఏళ్ల రాధాకృష్ణన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు అభినందించారు. తనకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని తదితరులకు రాధాకృష్ణను కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలు అందించారు. రాధాకృష్ణన్ 15వ వ్యక్తి అవుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను 1952 నుంచి 1962 వరకు ఉన్నాడు ఆయన. మహమ్మద్ హమీద్ అన్సారీ వచ్చేసి 2007 నుంచి 2017 వరకు అత్యధికంగా 10 ఏళ్ల చొప్పున ఈ పదవిలో కొనసాగిరు. అత్యల్పకాలం వివి గిరి 1 సంవత్సరం 355 రోజులు. ఆర్ వెంకట్రామ్ వచ్చేసి 2 ఏళ్ల 327 రోజులు. వీరిద్దరు తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. వీరిద్దరు ఆ తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి 2 ఏళ్ల 344 రోజులకే ఉపరాష్ట్ర పదవి నుంచి వైదొలిగిన తొలి వ్యక్తి జగదీప్ ధన్కడే. అంటే మొన్నటి దాకా ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయననే సడన్గా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. సో ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ్లు రాష్ట్రపతులు అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా తర్వాత మళ్ళా రాష్ట్రపతులు అయ్యారు. నారాయణ్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి కాలేదు. అంటే ఉపరాష్ట్రపతులు వేరే ఉపరాష్ట్రపతి అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ్లు. వీళ్ళు మాత్రము ఉపరాష్ట్రపతి అయ్యి రాష్ట్రపతి అయ్యారు. తర్వాత ఎవరు కూడా ఉపరాష్ట్రపతులు ఇంకా రాష్ట్రపతులు కాలే. సిపి రాధాకృష్ణన్కు అభినందనలు. ఉపరాష్ట్రపతిగా అద్భుత పనితీరు చూపుతారన్న నమ్మకం నాకున్నది. ఆయన తన యావత్తు జీవితాన్ని సమాజ సేవకు, నిరుపేదలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాల సాధికారతకే అంకితమయ్యారని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ మాట మాట్లాడారు. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాని తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏమని? ఓటమిని అంగీకరిస్తున్నా, ప్రజాస్వామ్య ప్రక్రియపై పూర్తి నమ్మకంతో ఈ ఎన్నికల్లో నా ఓటమిని నిష్క్రమంగా అంగీకరిస్తున్నాను. ఎన్నికల్లో విజయం వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం బలోపేతం కాబోదు. సమాలోచన, సంభాషణ, భాగస్వామ్యం, భేదాభిప్రాయ వ్యక్తీకరణ ప్రజాస్వామ్యాన్ని సుదృఢంగా చేస్తాయి. విస్తృత ప్రయోజన సాధన కోసము మా సమిష్టి కృషి కొనసాగుతుంది. సైద్ధాంతిక సమరం ముందుకు వెళ్తున్నది. నా పయనం ఎంతో గౌరవప్రదమైనది. రాజ్యాంగబద్ధమైన నైతిక విలువలు, న్యాయం, వ్యక్తి గౌరవం అనేవి నా జీవితంలో మార్గం చూపిన విలువలు. వాటి కోసం నిలబడే అవకాశాన్ని ఈ ఎన్నిక నాకు ఇచ్చింది అని చెప్పేసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి, ఇండి కూటమి అభ్యర్థి, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సో ఏది ఏమైనా నిన్న ఒక పెద్ద ఘటన అయితే ముగిసింది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ బీహార్ ఎన్నికలు, దీని మీద చర్చ బాగా నడుస్తుంది తర్వాత. ఇది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే షాక్ అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులు అందరూ మన వెనకాలనే ఉన్నారు అనుకున్నటువంటి వ్యవహారంలో. సో కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఆ ఎన్డీఏకి ఓటు వేస్తున్నారంటే రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఓటు వేస్తున్నారంటే వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థికి వేయకుండా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద, ఇండి కూటమి మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవాలి. రైట్.